E20 పెట్రోల్లో 500 ppm క్లోరైడ్ తేమ ఉందంటూ కాంగ్రెస్ ఇండి కూటమి నేతలు చేస్తున్న ప్రచారం ఎంతవరకు నిజమో ఇప్పుడు పరీక్షల్లో తేలిపోయింది. దేశవ్యాప్తంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు E20 సరఫరా వ్యవస్థ మొత్తం మీద శాస్త్రీయంగా విస్తృత పరీక్షలు నిర్వహించాయి. రిఫైనరీల నుంచి తీసుకున్న 100కు పైగా పెట్రోల్ నమూనాల్లో క్లోరైడ్ 1 ppm కంటే తక్కువగా ఉంది. 80 డిస్టిలరీల నుంచి సేకరించిన ఇథనాల్ నమూనాల్లోనూ 3 ppm కంటే తక్కువే నమోదైంది. డిపోలు, టెర్మినల్స్ నుంచి తీసుకున్న 80కి పైగా E20 నమూనాల్లో కూడా 3 ppm కంటే తక్కువగానే ఉంది. రిటైల్ బంకుల్లో చేసిన పరీక్షల్లో క్లోరైడ్ 0 నుంచి 3 ppm పరిధిలోనే ఉంది. ఇక అంతేకాదు, దేశవ్యాప్తంగా దాదాపు 90,000 పెట్రోల్ బంకుల్లో భూగర్భ ట్యాంకులను రోజుకు 8 నుంచి 12 సార్లు తనిఖీ చేస్తున్నారు. ఇప్పటి వరకు తేమ ఉన్నట్టు ఒక్క ఆధారం కూడా బయటపడలేదు. ఎక్కడైనా నాణ్యతలో తేడా కనిపిస్తే వెంటనే ఆ సరఫరాను ఆపేసి పరీక్షలు చేసి సరిచూసిన తర్వాతే తిరిగి ఇంధనం సరఫరా చేస్తున్నారు. అంటే రాజకీయ ప్రచారం వేరు, శాస్త్రీయ పరీక్షలు చెప్పే నిజం వేరు. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. E20 పెట్రోల్ నాణ్యతపై కేంద్ర ప్రభుత్వం, OMCలు పటిష్టమైన నిఘా పెట్టాయి. ప్రజల ప్రయోజనాల విషయంలో రాజీ లేదు.